రాజధాని అమరావతి ప్రాంత తాళ్లాయపాలెంలోని శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళగిరిలో మన శ్రీ గంగా ప్రోరంభ శబరిమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో అనేక మంది భక్తులు ఈ విధంగా మహిళా సోదరీమణులు చక్కగా ఈ సైకతలింగాన్ని పుట్టమన్నుతో రేపొచ్చే మహాశివరాత్రికి ఫిబ్రవరి 26వ తేదీ 2025 సంవత్సరం నాడు శివరాత్రికి ఆరంభంగా ఈరోజు 14/12/2025 శనివారం నాడు ఈ శివాలయ ప్రాంగణంలో చక్కగా స్వహస్తాలతో వారి యొక్క భక్తుల యొక్క సంకల్పంతో ఈ యొక్క పుట్టలింగముతో స్వామివారి యొక్క శివరాత్రికి కోటిలింగార్చన విధానానికి తాళపార గ్రామంలో ఉన్న శ్రీ 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 శివస్వామి వారి యొక్క సంకల్ప బలముతో అన్ని ప్రాంతాలలో అన్ని దేవాలయంలోకి ఈ భక్తులకి సదవకాశం ఇచ్చారు. వారు స్వహస్తాలతో ఈ లింగార్చన చేయండి, లోకరక్షణమే కాకుండా మీరే మీ కుటుంబాలతో ఉండాలి. ఈ కార్యక్రమంలో భాగంగా కోటి పార్థివ లింగార్చన పూజ చేయడానికి శివస్వామీజీ సంకల్పించారు. భక్తులు పార్థివ శివలింగాలు చేయాలని సంకల్పం ఉన్నవారు క్షేత్ర సభ్యులను సంప్రదించవచ్చని తెలిపారు. శివస్వామి శుభ సంకల్పం మేరకు మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శనివారం ఉదయం ప్రత్యేకించి మహిళా భక్తులు సైకిత లింగములు పుట్టమన్నుతో అంగుళ పరిమాణంతో శివలింగాల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని ప్రాంత దేవాలయాల్లో మహాశివరాత్రికి కోటి లింగాల అంగుళ్ల ప్రమాణంతో చేసి సమర్పించడానికి నిర్ణయించిన దైవ సంకల్పం ఇది. కులమత వర్ణ వర్గ వయోభేదం లేకుండా తమ స్వహస్తాలతో పుట్టమన్నుతో శివలింగములను పార్థివ లింగములను తయారు చేసే అద్భుత అవకాశం కల్పించారు. ఈ మేరకు శివాలయంలో శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది. మంగళగిరి అవోపా అధ్యక్షురాలు గాదంశెట్టి సుజాత ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ, కార్యదర్శి మాజేటి శ్రీదేవి, మాజేటి సుజాత, పలువురు మహిళా ప్రతినిధులు ఈ దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి శైవ క్షేత్రానికి ఈ శివలింగములు కోటి లింగాలకు అర్చన అభిషేకం జరుగుతుంది. అన్ని ప్రాంత దేవాలయాల్లో ఉన్న భక్తుల సహస్రాలతో ఇలా శివలింగాలను తయారు చేసి పంపబడతాయి. సుమారు 10 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని శివపార్వతుల అనుగ్రహం, మోక్ష కటాక్షాలు పొందాలని వైదిక ఆగమ అర్చక స్మార్త పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి పేర్కొన్నారు. ఓం నమ శివాయ అండి. తాళేపాలెం శ్రీ శ్రీ పరమపూజ శివస్వామీజీ గారి ఆదేశం మేరకు ఆయన కోటి పార్థివ శివలింగాలను తయారు చేసి రేపు 25వ సంవత్సరం శివరాత్రి రోజు ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రికి కోటి లింగాలతో పూజాభిషేకాలు చేసి నిమజ్జనం చేయాలని చెప్పేసి ఆయన సంకల్పించారు. ఆ మేరకు మన మంగళగిరిలో శివాలయంలో ఈరోజు మహిళలందరూ భక్తులందరూ కూడా వచ్చి పార్థివ శివలింగాలు తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా ఆడ మగ కులమత భేదాలు ఎవరూ ఏమీ లేకుండా తేడా లేకుండా చక్కగా శివలింగాలు స్వయంగా మీ చేతితో చేసి స్వామివారికి కోటి శివలింగ తయారీలో మీరు కూడా పాత్రలు కాగలని కోరుతున్నానండి. ఓం నమ శివాయ. ఈరోజు శివాలయంలో తాళ్లాయపాలెం స్వామీజీ వారి ఆధ్వర్యంలో కోటి శివలింగాలు చేయాలని స్వామివారు సంకల్పించారు. దానికి సంబంధించి ప్రతి ఊరికి కూడా కొంత పుట్టమణిని పంపిస్తున్నారు.
అలానే ఈ మంగళగిరికి కూడా లేన పుట్టమని పంపించారు. మా మహిళా సంఘం అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పార్థివ లింగాల్ని తయారు చేస్తున్నాము. ఈ లింగాలన్నీ శివరాత్రి రోజు తాళ్ళాయపాలెంలో పూజింపజేసి దాన్ని నిమజ్జనం చేద్దామని సంకల్పించారు. దీనికి శివాలయము పంతులు గారు శ్యామసుందర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఆయన పూజ కార్యక్రమాలు జరిపించి మహిళలందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వచ్చేసి ఒక 10 రోజుల దాకా జరుగుతుంది. అంటే మన మంగళగిరికి ఒక 10,000 పార్థివ లింగాలు చేయమని చెప్పారు. ఈ కార్యక్రమం 8 రోజులు జరుగుతుంది. దీనికి రావాలి, శ్రద్ధగా చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. వచ్చి ఉదయం 11 గంటల శివాలయంలో వస్తే మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చండి. ఈ కార్యక్రమంలో శివలింగాలు చేస్తున్నాము అంటే మరి అంతటి పూర్వజన్మ సుకృతంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం మహిళలందరూ నిర్వహిస్తున్నారు. భక్తితో పులకించిపోతుంది. మనం చేయాలి అంటుంటే ఇది అదృష్టం ఉండాలండి. మన మంగళగిరికి అదృష్టము వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన శివస్వామీజీ గారి ఆధ్వర్యంలో గాదనెట్టి సుజాత గారు మాకు ఈ అవకాశం కల్పించేందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓం నమ శివాయ అండి. శైవక్షేత్రం శివస్వామి గారి ఆధ్వర్యంలో మీ మహిళలందరము కలిసి కోటి శివలింగాలు తయారు చేయమని చెప్తే చేస్తున్నామండి. మాకెంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది, ఇంకా చేయాలి అని అనిపిస్తుంది. అందరు మహిళలందరూ కలిసి చేస్తున్నామండి. ఓం నమ శివాయ. కోటి శివలింగాలు తయారు చేసే సమయంలో మేము కూడా మహిళలందరం కలిసి పాల్గొన్నాము. ఈ ఓం నమ శివాయ అనుకుంటూ ఈ శివలింగాలను చేస్తుంటే మాకు వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ శివలింగాలు ఇట్లా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మా మనసు ఎంతో ఆనందంగా పులకిస్తుంది. ఈ దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మహిళలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఓం నమ శివాయ.